ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏక ఏక ఏకాశి ఎవరి యొక్క ఆత్మకథ? ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ బి భూతిభూషణ్ బందోపాధ్యాయ, ఆప్షన్ సి సయ్యద్ ముస్తాబా అలీ, ఆప్షన్ డి మణిశంకర్ ముఖోపాధ్యాయ. జవాబు వచ్చేసి మణిశంకర్ ముఖోపాధ్యాయ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా ఆకలి నిర్మూలన కోసం ఏ సంస్థల మధ్య చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదిరింది? ఆప్షన్ ఏ WHO మరియు FCI, ఆప్షన్ బి WFP మరియు WHO, ఆప్షన్ సి WFP మరియు FCI, డి పైవేవి కావు. జవాబు వచ్చేసి WFP మరియు FCI. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ నృత్యాన్ని బ్యాలెట్ ఆఫ్ ది ఈస్ట్గా పిలుస్తారు? ఆప్షన్ ఏ కథక్, ఆప్షన్ బి కూచిపూడి, ఆప్షన్ సి భరతనాట్యం, ఆప్షన్ డి కథక్కలి. జవాబు వచ్చేసి కథక్కలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మిజోరం భారత యూనియన్లో 23వ రాష్ట్రంగా ఎప్పుడు అవతరించింది? ఆప్షన్ ఏ 1987 ఫిబ్రవరి 19, ఆప్షన్ బి 1977 ఫిబ్రవరి 20, ఆప్షన్ సి 1987 జనవరి 28, ఆప్షన్ డి 1987 ఫిబ్రవరి 20. జవాబు వచ్చేసి 1987 ఫిబ్రవరి 20. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశాన్ని కృత్రిమ మేధస్సు AI రంగంలో గ్లోబల్ లీడర్గా నిలబెట్టడానికి 10 లక్షల కోట్ల భారీ పెట్టుబడిని ఏ సంస్థ ప్రకటించినది? ఆప్షన్ ఏ టాటా సంస్థ, ఆప్షన్ బి రిలయన్స్ సంస్థ, ఆప్షన్ సి భారతీయ ఎయిర్టెల్ సంస్థ, ఆప్షన్ డి పైవేవి కావు. జవాబు వచ్చేసి రిలయన్స్ సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇండో పసిఫిక్ ప్రాంతంలో సురక్షితమైన మరియు సరసమైన ధరల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగాన్ని పెంపొందించేందుకు ఏ దేశం ఫిబ్రవరి 20, 2026న 200 మిలియన్ల విలువైన ఎడ్జ్ AI ప్యాకేజ్ను ప్రకటించింది? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి జపాన్. జవాబు వచ్చేసి అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెస్ట్ బ్యాంకులోని ఏరియా సిలో భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని ఏ దేశం తీసుకున్న నిర్ణయాన్ని ఐక్యరాజ్య సమితి తీవ్రంగా వ్యతిరేకించింది? ఆప్షన్ ఏ ఇరాన్, ఆప్షన్ బి ఇజ్రాయెల్, ఆప్షన్ సి UAE, ఆప్షన్ డి ఒమన్. జవాబు వచ్చేసి ఇజ్రాయెల్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2026 ఫిబ్రవరి 20న తన ఏ రాష్ట్రం 40వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది? ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి నాగాలాండ్, ఆప్షన్ డి మణిపూర్. జవాబు వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్.